పల్నాడు జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి ప్రవహిస్తోంది. భారీ వర్షంతో పలు చెరువులు గండిపడి వందల ఎకరాల పంట నీట మునిగింది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో సాగునీటి చెరువుకు గండిపడింది. దోసపాటి చెరువు గండిపడడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. పత్తి, మాగాణి పంట పొలాలు నీటిపాలయ్యాయి. అచ్చంపేట మాదీపాడు రహదారిపై వరద నీరు పోటెత్తింది. దొడ్లేరు సాగునీటి చెరువుకు కూడా గండిపడింది. దీంతో గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. వందల ఎకరాలలో పంట నీట మునిగింది. దొడ్లేరు గ్రామం, పల్నాడు జిల్లా రోసూరు మండలం. దొడ్లేరు గ్రామంలో వరదలు ఎక్కువయ్యి చెరువు పూర్తిగా నిండిపోయి గ్రామం మీదకు వరద వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా చెరువు గట్ట తెంపడం జరిగింది. దీనివలన దాదాపు 80 ఎకరాలు ఆయకట్టు మొత్తం మునిగిపోయిందండి. మొత్తం నాట్లేసి ఉన్నాం. రైతులు ప్రతి ఎకరాకు వచ్చి 20,000 దాకా దాదాపు ఖర్చు పెట్టి ఉన్నాము. ఈ ఖర్చు మొత్తం గవర్నమెంట్ ఏదో రకంగా రైతులకి సహాయం చేసి ఆర్థిక సహాయం చేసి కాపాడవలసిందిగా గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తాం. సత్తారండి, దొడ్డిగర్ గ్రామం, పల్నాడు జిల్లా, రోసూరు మండలం. పల్నాడు జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి ప్రవహిస్తోంది. భారీ వర్షంతో చెరువులకు గండిపడి వందల ఎకరాల పంట నీట మునిగింది. అలాగే పల్నాడు జిల్లా అచ్చంపేటలో సాగునీటి చెరువు గండిపడింది. దోసపాటి చెరువు కూడా గండిపడడంతో పంట పొలాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. పత్తి, మాగాణి పంట పొలాలు నీటిపాలయ్యాయి. రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఈ వర్షాలు, ఇంత భారీ వర్షాలు గతంలో లేని విధంగా కూడా పెద్దగా భారీ వర్షాలు రావడంతో ఎక్కడికక్కడ కూడా జల దిగ్బంధంలో అయితే చాలా ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా కూడా పల్నాడు జిల్లాకి సంబంధించి పల్నాడు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గం మాత్రం ఈ వర్షం దాటికి మాత్రం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా ప్రజలైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వర్షం మూలాన కూడా ఫేస్ చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే దొడ్లేరు, అదే విధంగా కూడా దొడ్లేరులో ఉన్నటువంటి ఈ దోసపాటు చెరువు ఏదైతే ఉందో దోసపాటు చెరువుకి గండి పడింది. అదే విధంగా కూడా అచ్చంపేటలో ఉన్నటువంటి చెరువుకి అంటే ఇది మంచినీటి చెరువుకి కూడా గండి పడినటువంటి పరిస్థితి. అంటే ఈ గండి పట్టం ఇక్కడ దోసపాడులో అయితే ఆ చెరువుకి గండిని కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విపరీతంగా కూడా ఫ్లో అవుతున్నటువంటి వాటర్ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే అక్కడైతే చెరువుకి గండి వేసి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి నీటిని మరణించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వందలాది ఎకరాల పంట ఏదైతే వరి పంట వేసినారో ఆ పొలాలు మొత్తం కూడా నీటి పాలయ్యనే చెప్పుకోవాలి. అదే విధంగా కూడా ఇక అచ్చంపేట కనుక చూసుకున్నట్టయితే అచ్చంపేటలో ఉన్నటువంటి మంచినీటి చెరువుకి కూడా గండి పడింది. ఈ గండితో పక్కన ఉన్నటువంటి గ్రామాలు అయితే జలమయం అవుతున్న పరిస్థితి. అదే విధంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలు కూడా పూర్తిగా కూడా ఈ వాటర్ కి ఫ్లో అయ్యి అక్కడ ఉన్నటువంటి మొక్కలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా కూడా ఆవేదన చెందుతున్నారు. ఎంతో కష్టపడి ఇంతకాలం పాటు సాగు చేసినటువంటి మిరప, అదే విధంగా కూడా జొన్న ఏదైతే ఉందో ఆ పంట మొత్తం కూడా వర్షార్పణం అయిపోయింది, వరద నీటిలో మునిగిపోయిందని వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక ఎక్కడికక్కడ అంటే ప్రధానంగా కూడా మాదీపాడు, ఇది మాదీపాడుతో పాటు కూడా అచ్చంపేటకి సంబంధించి మార్గం మధ్యంలో ఉన్నటువంటి ఈ వాగులు, పొట్టేళ్ల వాగు ఏదైతే ఉందో ఆ పొట్టేళ్ల వాగుకి ఈ విపరీతంగా ఫ్లో రావడం వలన అక్కడ రోడ్డు మీదకి ఆ సత్తా మీదకి వాటర్ వచ్చేసినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అక్కడ రవాణా వ్యవస్థ అయితే అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. నిన్న అయితే మాత్రం ఆ వాగు మధ్యలో ఆర్టీసీ బస్సు నిలబడిపోయినటువంటి సందర్భంలో ఎంతో కష్టపడి ట్రాక్టర్లతో అక్కడ ఉన్నటువంటి ఈ బస్సును అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కూడా రక్షించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కనుక పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా కూడా ఈ పెదకూరపాడు ప్రాంతంలో కనుక ప్రజెంట్ పరిస్థితి మాత్రం అక్కడ నిన్నటి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాలతో అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. అలాగే ఇక ఈ రోజు అయితే మాత్రం నిన్న కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా మంగళగిరి ప్రాంతంలో పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలని లోకేష్ అయితే ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమీక్షిస్తున్నారు. అక్కడ పోయి ఆయన అయితే మాత్రం వాళ్ళ పలకరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.